అందరు బాగున్నారా? వెల్కమ్ టు జేసీ రాక్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మేము తీపన్నం చేస్తున్నాం, బెల్లంతో అన్నం చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము తీపన్నం చేస్తున్నాము. మా సైడ్ తీపన్నం అంటారు, అంటే బెల్లం అన్నము. దాంట్లో కావాల్సిన పదార్థాలు బియ్యము, బెల్లము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకుందాము. నేను కుక్కర్లో చేస్తున్నాను. అన్నం వండుకోవాలి ఫస్ట్, కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కడిగి మనం స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు బియ్యము దీంట్లో కుక్కర్లో వేసుకొని బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు బాగా బియ్యం 2-3 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు ఎసురు పోసుకోవాలి. ఇప్పుడు ఎసురు పోసుకుందాము. నేను 1కి 2 వేస్తున్నాను. మనం అన్నం ఎట్లా వండుకుంటామో అట్లా వండుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు మనము బియ్యం కడిగినాము, ఎసురు పోసినాక స్టవ్ మీద పెట్టుకొని మనం అన్నం వండుకుందాము. వెలిగించి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఫస్ట్ కుక్కర్ ఇలా పెట్టేశాక కొంచెం ఆవిరి అనేది వచ్చాక మనం విజిల్ పెడదాము. ఇప్పుడు ఆవిరి రావడం స్టార్ట్ అయింది. మనం విజిల్ పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చినాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక విజిల్ వచ్చింది. వచ్చింది. ఇప్పుడు మా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆవిరంతా పోయినాక మనము మూత తీసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం. చూడండి, ఆవిరంతా పోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. చూడండి, అన్నం ఇలా ఉడికించుకోవాలి. మరి పలుకులు లేకుండా ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఈ వేడి అన్నంలోనే బెల్లం, నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, కప్పున్నర బెల్లం తీసుకున్నాను. తురిమి దాంట్లో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. వేడి మీదనే బెల్లం కరిగిపోతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి మనము. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. సన్న మంట పెట్టుకొని దీన్ని కరిగించుకుందాము. బెల్లం కరిగితే కొంచెం వాటర్ లాగా వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కరిగించుకోవాలి. చూడండి, అప్పుడే బెల్లం కరుగుతుంటే తడిగా వస్తుంది.
చాలామంది బెల్లం కరిగించి వేస్తారు. మేము జ్యోతిలో తెచ్చినాం కాబట్టి బెల్లం బాగుంటుంది, అక్కడ నీట్గా ఉంటుంది. మనం కరిగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దీంట్లో వేసుకొని చేసుకోవచ్చు. బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలని మళ్ళీ కలుపుదాము. ఇప్పుడు ఆ వేడికి బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, మళ్ళీ కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుపోతుంది. కలుపుతూ ఉండాలి, బెల్లం బాగా కరిగిపోవాలి. దీంట్లో బెల్లం అంతా కరిగాక చూడండి, అలా బెల్లం ఉంది, ఇంకా అది కరిగిపోవాలి. చూడండి, కరిగిపోతుంది. ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ కొబ్బరి వేసుకుందాము. నెయ్యి వేసుకొని కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే కొబ్బరి కలర్ చేంజ్ అవుతుంది. కొబ్బరి కొంచెం వేగినాక జీడిపప్పు, ద్రాక్ష వేసి వేయించుకుందాము. ఇలా వేగాలి. ఇవన్నీ ఇలా వేయించుకున్నాక మనము అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు అంతా దీంట్లో వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. తీపన్నం రెడీ అయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గంట కొట్టండి.